ఒంటిమిట్ట కోదండ రామాలయమును కడప ఇన్ఛార్జి మంత్రి సవితమ్మ దర్శించుకున్నారు. ఆమెకు ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు గజమాలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆమె వెంట టీడీపీ ప్రజాప్రతినిధులు, ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ఇప్పుడు జామ్లో శాంక్షన్ కూడా ఎలక్షన్ జరుగుతున్నారు. మనకి 120 గ్యాలరీస్ 4 సైడ్ 121 తర్వాత ఈ ఇట్లాంటి ఒక 8 నుంచి provided with the walkie-talkies, any emergency will be the south last time కూడా అదే. తర్వాత వాటర్ అనేది కూడా కంటిన్యూ వస్తుంది. తర్వాత ఈసారి లాస్ట్ ఇయర్లో మనకు 60,000 వరకు వచ్చారు కళ్యాణానికి సంబంధించి. సో ఈసారి అయితే మనం దానికి ఫ్రీ బస్ ప్లస్ ప్రతి గ్యాలరీలోనూ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడే లాస్ట్ టైంకి కొంతమంది రావడం జరిగింది. ఈసారి అది కాకుండా పోలీస్ వైపు నుంచి ఎడిషనల్ బ్యారికేడింగ్ అలాగే రంగరంగ వైభవంగా మొన్నటి రోజు కూడా మరి ఒంటిమిట్ట రామస్వామి గారి శ్రీరామనవమి పండుగ కూడా ఘనంగా చేశాం. ఏదైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్ట గ్రామబంధాలయంలో మరి అఫిషియల్ రాష్ట్ర పండుగ కూడా ప్రకటించడం విషయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రంగరంగ వైభవంగా మరి స్వయాన ముఖ్యమంత్రి గారి రావడం వారికి మరి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా మనం చూసాం. మరి ఈరోజు కళ్యాణోత్సవానికి రేపటి రోజున 1వ తారీఖున కళ్యాణోత్సవానికి ఏర్పాటు కోసం ఈరోజు అన్ని పరిశీలిస్తున్నాం. డిపార్ట్మెంట్లో కూడా తీసుకున్నాం. మొన్నటి రోజు కూడా సిఓఎంలో కూడా మరి ఒక మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా మరి టీటీడీ వారి ఆధ్వర్యంలో ఘనంగా మరి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి భక్తాదులు లక్షలాది మందిగా వచ్చే భక్తాదులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఒక పక్క పార్కింగ్ కావచ్చు, ఒక మెడికల్ కావచ్చు, అదేవిధంగా మరి వచ్చిన భక్తాదులకు కావలసిన భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తూ మధ్యలో స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తూ మరి కావాల్సిన మెడికల్ ఎక్కడికక్కడ 4-5 చోట్ల కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా అలర్ట్ చేసి ఏర్పాటు చేసాం. వాష్రూమ్స్ అలర్ట్ చేసాం. మరి చూడటానికి ఎల్ఈడీలు కూడా అరేంజ్ చేసామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి భక్తులు ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడికక్కడ ఎక్కడ పార్కింగ్కి మరి ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా మరి ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఒక పక్క టీటీడీ వారు కూడా మరి అన్ని వసతులు కూడా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ ఇంకా ఈరోజు ఏమైనా పరిశీలించి ఇంకా ఏదైనా మరి భక్తాదులకు కావచ్చు, మరి వచ్చే భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ చర్యలు తీసుకుంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్తో మరి అమ్మ నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఒక మొన్నటి రోజు మీటింగ్ అయ్యింది సార్ అని ఎప్పటికప్పటికి ఏం జరుగుతుంది ఏంటి మరి అక్కడ వసతులు ఏమని ముఖ్యమంత్రి గారు ఉదయం కూడా కాన్ఫరెన్స్ కాల్ తీసుకోవడం మరి మళ్ళీ ఏదైనా ఉంటే నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ అంటే ముఖ్యమంత్రి గారికి ఉన్న నిబద్ధత అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారి దంపతులు స్వయాన వచ్చి మరి శ్రీరాములు వారికి సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి భక్తాదులు లక్షల మంది వచ్చిన అన్ని ఏర్పాట్లు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది.